నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. బోయగుంట గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుందాం. జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. శాకాంబరదేవి రూపంలో దర్శనమించిన శ్రీ బోయకొండ గంగమ్మ. పొంగనూరు అభివృద్ధికి 20 కోట్లు కౌన్సిల్ సమావేశంలో వెల్లడించిన చైర్మన్ అలీం బాషా. వార్తలను వివరాలు. భారతదేశ సమగ్రతను, దేశ ఔన్నత్యాన్ని కాపాడుదామని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం మేరా మట్టి మేరా దేశ్ కలశ యాత్రలో భాగంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించగా జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, డిఆర్ఓ రాజశేఖర్, ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ డిప్యూటీ కమాండెంట్ ఆశిష్, జడ్పీ వైస్ చైర్మన్ రమ్య, జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, డ్వామా పీడీ గంగా భవాని, హౌసింగ్ పీడీ పద్మనాభం, డిపిఓ లక్ష్మి, పీవీకేఎన్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ భానుప్రకాష్, జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి విజయశంకర్ రెడ్డి, నెహ్రూ యువజన కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ ప్రదీప్ కుమార్, జిల్లా టూరిజం అధికారి నరేంద్ర, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో జరిగిన ర్యాలీ అనంతరం డిఆర్డీఏ సమావేశం మందిరం నందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశ సమగ్రత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే విధంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మేరా మట్టి మేరా దేశ్ కార్యక్రమాన్ని చేపట్టి మట్టిని సేకరించి దేశ రాజధానులలోని పార్లమెంటుకు పంపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 9న స్వాతంత్ర సమర యోధులకు సన్మానం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామాలు, మండలాల నుంచి సేకరించిన మట్టిని పార్లమెంటుకు పంపడం జరుగుతుందన్నారు. నేల తల్లికి నమస్కారం, వీరులకు వందనమని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. మన జిల్లాలో ఉన్న ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ఇన్వైట్ చేసి వాళ్ళకి సత్కరించుకుంటూ మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు కార్యక్రమాలు చేయడం తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు మనం ఈ కలశ యాత్ర ప్రతి గ్రామం నుంచి మట్టి సేకరించి మండలం దగ్గరికి, మండలం నుంచి తర్వాత మళ్ళీ జిల్లా వ్యాప్తంగా ఈ మట్టి సేకరించి గవర్నమెంట్ ఢిల్లీ వరకు పంపించే ఒక కార్యక్రమం చేయడం కొంచెం వినూత్నంగా చేయడం జరిగింది ఈసారి. సో అందులో భాగంగా మనం ఇవాళ ఇక్కడ అందరం హాజరవడం అండ్ మళ్ళీ ఒకసారి మనం ఈ స్వాతంత్ర సమరయోధుల్ని తర్వాత మన భారతదేశం సంబంధించి పేట్రియాటిజం గుర్తు చేసుకుంటూ చాలా ఆనందంగా ఉన్నాయి. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ అండ్ ఇలా ఈ రోజుతో ఆగిపోకుండా ప్రతి సంవత్సరం ప్రతి రోజు ఇలాంటి ఆలోచనలతోనే ఉండాలి అని మనం ప్రయత్నం చేస్తామని కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని కలెక్టర్ మరియు ఇతర అధికారుల సమక్షంలో కలశంలో భద్రపరిచారు. ఇందులో భాగంగా విద్యార్థులచే వందే మాతరం అంటూ దేశభక్తిని పెంపొందిస్తూ సాగిన నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పంచప్రాణ్ ప్రతిజ్ఞ చేయించారు. దేశం యొక్క గొప్ప వారసత్వ సంపదను చూసి గర్విస్తూ వాటి అభ్యున్నతికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. దేశాన్ని రక్షించడం, గౌరవించడం, అభివృద్ధి చేయడం కొరకు అంకితమవుతానని ప్రమాణం చేస్తున్నాను. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 5వ రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి మోహిని అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాలు, భజనలు, కోలాటాలు, జీయగార్ల గోష్ఠితో స్వామివారిని కెట్టిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది.
ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిశక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. 20వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సారే సమర్పించనున్నారు. గంగమ్మ దర్శన అనంతరం కొండ క్రింద జరుగు బహిరంగ సభలో మంత్రి పాల్గొనున్నారు. ఆలయ పాలకవర్గం అధికారులు కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్య వైద్యానికి ప్రాధాన్యతనిస్తున్నారని ఎంపీడీఓ నారాయణ తెలిపారు. గురువారం పుంగనూరు మండలం పట్టపల్లిలోని సచివాలయ ఆవరణంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ వారు నిర్వహించగా గ్రామంలోని ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడారు. ప్రస్తుతం జగనన్న సురక్ష పథకం క్రింద సర్వే నిర్వహించి అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పురుషోత్తం, సర్పంచ్ రాధమ్మ, నాయకులు వెంకటరెడ్డి, మునస్వామి నాయక్, శ్రీనివాసులు, నాగరాజు నాయక్, నరసింహ నాయక్, ధనుంజయ రెడ్డి, రఘు యాదవ్, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా ప్రజల్లోకి పల్లెల్లోకి బాగా అందరికీ అందుబాటులోకి వచ్చి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవన్నీ మీరు వినియోగించుకుని మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి మన మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ మన డాక్టర్ గారు ఉన్నారు, ఐకేపీ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఎవరికి ఎలాంటి టోకెన్ ఇచ్చినారో వాళ్ళ దగ్గరికి పోయేసి మీరు చూసుకోండి, సకాలంగా నడిపించుకోవాలని అంటున్నారు. రెండోది, ఏదైనా ఏ వస్తువులైన ఇబ్బందిగా ఉంటే జబ్బైతే వాళ్ళే రెఫర్ చేసి దీన్ని పెట్టి ఆ హాస్పిటల్ కూడా పంపించే కార్యక్రమం కూడా ఇక్కడ ఉన్న డాక్టర్ గారు చేస్తారు. మీరు వాళ్ళ మన ఇంటికే బండి వస్తుంది, చూపించుకొని మళ్ళా మన ఇంటి దగ్గరగా కూడా వదిలేసే సౌకర్యం కూడా ఉండాలి. పేద ప్రజలు బాగుండాలి, పేద ప్రజలే నా శ్రేయస్సు అనే అభిమానంతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సూచనల మేరకు మన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ప్యానల్ స్పీకర్ మిథున్ రెడ్డి గారు వీళ్ళ ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. అంటే ఈరోజు చెప్పదలుచుకునేది ఒకటే, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత సచివాలయాలు రావడం, సచివాలయాల్లో 10 మందిని స్టాఫ్ పెట్టడం, అదే 50 మంది ఇళ్లకు ఒక వాలంటీర్ నియమించడం. ప్రతి సమస్య కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఒక పెన్షన్ కానీ ఒక రైతు భరోసా కానీ ఏదైనా కానీ ఈ సచివాలయాల సంస్థ ద్వారా మనకన్నీ కూడా అందిస్తున్నారు. శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో జరుగుతున్న దసరా మహోత్సవాలలో భాగంగా అమ్మవారు శాకంబరి రూపంలో దర్శన భాగ్యం కల్పించారు. అర్చకులు గంగిరెడ్డి ఆధ్వర్యంలో వేకువజామున అమ్మవారికి పంచామృత అభిషేకాలు చేశారు. అనంతరం వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించారు. మహామంగళహారతి అనంతరం భక్తులకు ఉభయదారులకు దర్శనం కల్పించారు. అలాగే ఆలయంలో గణపతి చండీ హోమం శాశ్వతంగా నిర్వహించారు. ఉభయదారులకు పాలక మండలి అధ్యక్షుడు నాగరాజరెడ్డి, ఈవో చంద్రమౌళి, కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో సత్కరించారు. అలాగే శుక్రవారం రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో పాటు పలువురు నాయకులు అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణకు రానున్నారు. అనంతరం బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, పుంగనూరు రూరల్ సిఐ కృష్ణారెడ్డి, ఈవో చంద్రమౌళి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల పార్టీ అధ్యక్షులు పుంగనూరు చెంగారెడ్డి, చౌడేపల్లి అంజుబాబు, నాయకులు సోమల మల్లికార్జున్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పుంగనూరు సూరి, జేవి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారిని శాకంబరి దేవిగా ఎందుకు పూజిస్తారో తెలుసుకుందాం. వేదకాలంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి వేదాలన్నీ తనలో దాచేసుకున్నాడు. దాంతో అందరూ వేదాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు మర్చిపోయారు. తత్ఫలితంగా దేవతలకు హవిస్సు అందక శక్తిహీనులైపోయారు. నదీ నదాలు ఎండిపోయాయి. వర్షాలు లేక వృక్షజాతి నశించింది. లోకమంతా ఆకలితో అలమటించసాగింది. ఋషులు, దేవతలు సర్వశక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవిని ప్రార్థించారు. అప్పుడు ఆ దేవి కరుణతో శతాక్షిగా అనేకమైన కన్నులతో భూమి మీదకు వచ్చింది. బీటలు వారిన భూమిని, కరువు కాటకాలను, లోకంలో ఉన్న దుస్థితిని చూసి అమ్మవారి ఒక కన్నులో నుంచి నీరు రాగా ఆ నీరు ఏరులై, వాగులై, నదులన్నీ నిండి లోకమంతా ప్రవహించింది. అయితే భూములు సాగు చేసి పండించడానికి కొంచెం వ్యవధి పడుతుందని, ప్రజల ఆకలి వెంటనే తీర్చడానికి అమ్మవారు అమితమైన దయతో శాకంబరి అవతారం దాల్చి వివిధ రకమైన కూరగాయలు, పళ్ళతో ఒక పెద్ద చెట్టులాగా దర్శనమిచ్చింది. ప్రజలంతా ఆ కాయగూరలు, పళ్ళు తిని ప్రాణాలు నిలుపుకున్నారు. ఎన్ని కోసుకున్నా ఇంకా తరగని సంపదతో వచ్చింది ఆ అమ్మవారు. ఆవిడ అపరిమితమైన కరుణా కటాక్షాలకు ప్రతీకయే ఈ శాకంబరి అవతారం. పార్వతీదేవి దుర్గగా తన నుండి ఉద్భవించిన కాళిక, భైరవి, శాంభవి, త్రిపుర మొదలైన 32 శక్తులతో దుర్గమాసురునితో రాక్షస సైన్యాలతో 9 రోజుల పాటు యుద్ధం చేసి చివరకు దుర్గమాసురుని సంహరించింది. అనంతరం దేవతలు, బ్రాహ్మణులు తిరిగి వేద పఠనం కొనసాగించారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి చొరవతో పొంగనూరు పురపాలికకు 20 కోట్లు ప్రత్యేక నిధులు మంజూరయ్యాయని, పట్టణ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలకు పూర్తి స్థాయిలో వసతులు కల్పిస్తామని పురపాలక సంస్థ చైర్మన్ అలీం బాషా తెలిపారు. మున్సిపల్ కార్యాలయ సమావేశపు మందిరంలో గురువారం చైర్మన్ అలీం బాషా అధ్యక్షతన అత్యవసర కౌన్సిల్ సమావేశం జరిగింది. మొదట చైర్మన్ మాట్లాడారు. పట్టణ అభివృద్ధికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 20 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు మంజూరు చేయించారని తెలిపారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఇప్పటికే 6 కోట్లతో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు స్థలం కేటాయించామన్నారు. 30 సంవత్సరాలుగా లేని అభివృద్ధి కేవలం ఈ 4 సంవత్సరాలలో చేసి చూపుతున్న ఘనత మంత్రి పెద్దిరెడ్డికి దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కౌన్సిల్ మరియు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు చైర్మన్. మన గౌరవ రాష్ట్ర మంత్రులు పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ పెద్దిరెడ్డి ముదులన్న గారి సహాయ సహకారాలతో మనము ఎంతో డెవలప్మెంట్ చేస్తున్నాము. అది కాకుండా స్పెషల్ గ్రాంట్ కింద 20 కోట్లు కూడా జీవో రావడం జరిగింది. అవి మన పొంగనూరు పట్టణంలో దాదాపు అన్ని వార్డుల్లో కలిపి 230 వర్కులు పెట్టడం జరిగింది. అది ఈరోజు సిఆర్ తీసుకున్న తర్వాత టెండర్స్ కూడా కాల్ఫర్ చేస్తామని తెలియజేస్తున్నాను. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు మన ప్రభుత్వంలో ప్రతి ఒక్క సచివాలయంలో కూడా 20 లక్షలు ఇవ్వడం జరిగింది. అవి దాదాపు వర్కులు కూడా పూర్తి చేయడం జరిగింది. తర్వాత మళ్ళా ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. అందుకని దాదాపు 66 వర్కులు ప్రతి వార్డులో కూడా పెట్టడం జరిగింది. ఇన్ని వార్డులు కలిపి 66 వర్కులు పెట్టడం జరిగింది. దానికి 28 వర్కులకి టెండర్ కాన్ఫర్ చేశారు. మిగతా వర్కులు కూడా టెక్నికల్ శాంక్షన్లో ఉన్నాయి కాబట్టి అవి కూడా తొందరలో టెండర్స్ కలిసి వర్కులు కూడా వీళ్ళని జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ, అలాగే మన గౌరవ మంత్రి గారి సహాయ సహకారాలతో మనకి మున్సిపాలిటీ పరిధిలో దాదాపు నెలకి కరెంట్ బిల్లు 30 లక్షల వరకు ఇస్తామనేది మంత్రి గారి సహాయ సహకారంతో మన ఎన్ఎస్పేటలోని సమ్మర్ క్యాంప్ వద్ద దాదాపు 6 కోట్ల రూపాయలతో సోలార్ ప్లాంట్ ఒక 1 మెగావాట్స్తో పెట్టడం జరుగుతుంది. అది కూడా దాదాపు పెద్ద ఆయన ఆదేశాల మేరకు 2 నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పారు. అది అయితే కన్నా మనకి మున్సిపాలిటీకి వచ్చే కరెంట్ బిల్లు కూడా 50% వరకు మనకు ఆదాయం ఉంది. అంటే దాదాపు నెలకి 15 లక్షల వరకు కూడా మనకు సేవ అవుతుందని తెలియజేసుకుంటూ, ఇంత అభివృద్ధి సహకరిస్తున్న మన మంత్రి గారికి, మన ఎంపీ గారికి, మన కౌన్సిల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, పొంగనూరు పట్టణ ప్రజలు కూడా గమనించి మన పొంగనూరు పట్టణ ప్రజలందరూ రుణపడి ఉండాలని తెలియజేసుకుంటున్నాం. కౌన్సిల్ సమావేశం
సమావేశం జరగగా అజెండాలోని అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. కార్యక్రమంలో కమిషనర్ నరసింహప్రసాద్, వైస్ చైర్మన్లు నాగేంద్ర, లలిత, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు డి మహేష్, ఏ కృష్ణకుమార్, టీపీఓ శుభప్రద, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మనకు ఎలక్షన్స్ తొందరలో వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్స్ ముందుగానే ఈ యొక్క పనులను కూడా పూర్తి చేస్తే మనం ప్రజల్లో పోయి మనం మన నాయకుల గురించి చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది నేను ఆశిస్తున్నాను. ఈ 230 వరకు పైకి 185 వరకు అదే సార్ అదొకసారి చూడండి. నేమ్ ఆఫ్ ద జనరల్ ఫండ్స్ లేయింగ్ ఆఫ్ CC road from door number 16-49 to 16-141 at Anjaneyya Swami Temple Street in ward number 25 Pungalur municipality. ఇది జనరల్ ఫండ్స్ స్పెషల్ గ్రాంట్. అది క్లరికల్ మిస్టేక్ లేకుంటే ఉద్దేశపూర్వక ఈ 230 రూపాయలలో కేవలం ఈ ఒక్క పనికే జనరల్ ఫండ్స్ అని చెప్పి చూపించడం జరిగింది. దాన్ని క్లీన్ చేస్తే బాగుంటుంది సార్. దయచేసి దాన్ని కూడా జనరల్ ఫండ్స్లో పెట్టకుండా స్పెషల్ గ్రాంట్స్లో పెట్టి నా వాళ్ళు ఆ పని చేపడాలని చెప్పి మిమ్మల్ని స్పందంగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా అజెండాలోని అంశాలన్నీ కూడా ఏకగ్రీవంగా ఆమోదం చేస్తున్నాను. చాలా గర్వంగా ఉంది, అలాగే ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి నాయకులు కింద మనం పనిచేయడం, మన పాలకవర్గంలో ఇన్ని కోట్ల రూపాయలు పొంగనూరు రూపాయలకి అభివృద్ధి చెందామని చూసి వాళ్ళకి కాక మా వార్డులో మాకే గౌరవంగా తిరిగే ఒక ధీమా మా నాయకులు మాకు తెస్తున్న దానికి ఈరోజు అజెండానే 20 కోట్ల రూపాయలు మనం పెడతాం. అలాగే 50 కోట్ల రూపాయలతో MBD రోడ్ డెవలప్మెంట్ చేసుకున్నాం. మనము మన వార్డులో తిరిగేదాన్ని కూడా తల ఎత్తి తిరిగి ఈసారి ఓట్లు అడగచ్చు. ఎందుకు ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చిన్న మన అభివృద్ధి కాదు. నిన్నే మంత్రి గారు కూడా 100 పడకల ఆసుపత్రి ఓపెన్ చేశారు. అలాగే ఇవి అఫిషియల్గా అయితే డబ్బులైతే మా గౌరవ ఎంపీ మిథున్ రెడ్డి గారు సొంత డబ్బులతో సొంత నిధులతో మన పట్టణంలోని మసీదులు కానీ గుడులు కానీ చర్చిలు కానీ ఎంపీ ఫండ్స్లో కూడా డబ్బులు ఇచ్చినారు. అలాగే ప్రతి వార్డులో కూడా మినరల్ వాటర్ తాగాలనే ఉద్దేశంతో ఎంపీ గారు ప్రత్యేక దృష్టి ఉంచి ప్రతి వార్డులో కూడా వాటర్ ప్లాంట్ ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఇన్ని కోట్లు మన ప్రతిపక్షంలో చెప్తా ఉంటుంది. పోయినసారి ప్రతిపక్షంలో కూడా కౌన్సిలర్గా ఉన్నాము. ఒక 2-3 రోడ్లు పెట్టాలంటే పోయినసారి ఎంతో బాధపడి తెచ్చి దాంట్లో కూడా మన ఎమ్మెల్యే గారు ఉన్నారని ఎంతో మన జనరల్ ఫండ్లో వర్కులు పూర్తి చేశాము. మన ముఖ్యంగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియాలి. ఎందుకంటే పులివెందుల కుప్పం తర్వాత ప్రత్యేక నిధులతో 20 కోట్లు ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ప్రజలు కూడా ఇది గుర్తించి మన మంత్రి గారిని ఎంపీ గారిని ఆస్వాదించాలని కోరుకుంటూ సెలవు. 33 లక్షలు ఇచ్చడం అంటే చాలా సంతోషకరమైన విషయం. నాకు డ్వాక్రా మహిళల సంఘాల నుంచి బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలతో పాటు వాళ్ళు జీవన శైలిలో మార్చుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా ఆర్థిక స్వావలంబనతో స్వతంత్రంగా జీవిస్తున్నారని చెప్పి కూడా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ బ్రహ్మ ద్వారా వచ్చినటువంటి నిధులను మనకు వారి యొక్క అభివృద్ధిగా తోడ్పడుతుందని చెప్పి కూడా సంతోషంగా ఉన్నాను. అందరికీ పట్టణ అభివృద్ధితో సహా అన్ని విధాలుగా మహిళలకు కూడా ఒక ఆదాయంగా తోడ్పడుతుందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఆమోదించినందుకు గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ స్పెషల్ గ్రాంట్ 20 కోట్లు రావడానికి మన పెద్ద కానీ ముందు గారు కానీ అలాగే సీఎం ఆఫీసులో అంతా రావడానికి మన కమిషనర్ గారు ఎంతో కృషి చేశారు. ఆయన కూడా ఈ సందర్భంగా మన కౌన్సిల్ సభ్యులందరి తరఫున కూడా ధన్యవాదాలు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పొంగనూరులో అత్యంత వేడుకగా కొనసాగుతూ ఉన్నాయి. 5వ రోజు గురువారం అమ్మవార్లు ప్రత్యేక పూజలు అందుకుని వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఓం శ్రీ కనక దుర్గాయై నమః. अम्मा परमेश्वरी जननी जगदीश्वरी श्री दुर्गा भवानी गौरी नमोस्तुते. अम्मा परमेश्वरी जननी जगदीश्वरी श्री दुर्गा भवानी
అఖిల జగతి నేలుచున్న ఆది పరాశక్తివే శ్రీ దుర్గా భవానీ జననీ ప్రణమామ్యహం. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ముగురమ్మల మూలమైన పెద్దమ్మవు నీవేలే, భువనాలను పాలించే అమ్మవు నీవే కదా. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ఉదయ భాస్కర కిరణం నీ పదముల కొలువగా, నీ ముంగిట నిలచెను అమ్మాయిక మేలుకు. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సుప్రభాత గీతికలు గంధర్వులు పలుకగా, సప్త మహర్షులు నిన్నే పూజింపగ నిలచిరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సకల సురలు భక్తి మీర నిన్నే ధ్యానించుతూ, నీ పావన సన్నిధిలో కైమూర్చి నిలచిరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. పరమేశుని ఒడిలోన పవళించిన మా తల్లి, యోగని దురచాలించి మేలుకో మహేశ్వరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అష్టాదశ పీఠముల అలరు దివ్య రూపిణి, అఖిల లోకనాయకి జననీ భవానీ. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీ శాంకరి దేవిగా శ్రీలంకలో వెలసిన శ్రీచక్ర నివాసిని శ్రీ దుర్గా భవానీ. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. కామాక్షి దేవివై కంచిలో నామరిన కరుణామృత వర్షిణి జననీ దాక్షాయణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీ సింహళ దేవిగా ప్రద్యుమ్నమునందున ప్రభవించే మా తల్లి శ్రితకల్పవల్లి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. చాముండి దేవిగా కంసనగరమందున కొలువుదీరినావుగా అమ్మా శివాని. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. జోగులాంబదేవియై అలంపురమునందున అలరారే తల్లివే ఆది పరాశక్తివే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. భ్రమరాంబిక రూపుతో శ్రీశైల క్షేత్రములో మల్లికార్జుని మదిలో విలసిల్లే తల్లివే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. మహాలక్ష్మి తేజమై కొల్హాపురమందున కళలొలికే తల్లివే జననీ కళ్యాణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ఏకవేణిగా దేవిగా మహుర్యాం నందున ఆశ్రితులను ఆదరించు అమ్మవు నీవేలే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి
మహాకాళీదేవివై ఉజ్జయినీపురములో భక్త కోటినుద్ధరించు మహాశక్తి నీవే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. పురుహూతిక దేవిగా పిఠాపురములో వెలసి పరదాసుల పాలించే తల్లివి నీవే కదా. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీగిరిజాదేవిగా ఓడ్యాణమునందు నిలచి అభయములను ప్రసాదించు అఖిలాండ నాయకి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. మాణిక్యదేవివై చిత్రకూటములోన చెలువొందే శ్రీకరి శ్రీ శంభు మనోహరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. కామరూపాదేవిగా హరిక్షేత్రములో వెలసి కొంగు పసిడిగా భక్తుల పాలించే తల్లి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ప్రయాగ క్షేత్రంలో నా మాధవేశ్వరి దేవిగా మహిమలెన్ను చూపించే జననీ రుద్రాణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీ వైష్ణవి దేవిగా జ్వాలా క్షేత్రములోన విలసిల్లే మా తల్లి విశ్వాంతరంగిణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సర్వమంగళాదేవిగా గయలో నిలిచావుగా దయతో మము పాలించే శ్రీమంగళ గౌరీ. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. విశాలాక్షి రూపముతో కాశీ క్షేత్రంలోన విశ్వేశుని హృదయములో విలసిల్లే తల్లి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సరస్వతీ దేవివై కాశ్మీరమునందున కళలు చిందు శ్రీవాణి జననీ గీర్వాణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. కలకత్తా నగరంలో కాళికాదేవివై కరుణ సుధను ప్రసరించే అనంత తేజోమయీ. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. బెజవాడ దుర్గవై భక్తులను పాలించే పరాశక్తి రూపిణి అద్భుత సుగుణామణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. విజయవాడ నందున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ రూపుతో కళలులికే తల్లి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. మధుర మీనాక్షివై మహిలో వెలిశావుగా మగువలకు ముత్తైదువ భాగ్యమునిచ్చేవుగా. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే.
శంఖు చక్ర గదలను త్రిశూలమును ధరించి అభయహస్తము చూపి ఆదుకునే తల్లి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. రాక్షస గణమర్ధిని ఆశ్రిత జనపాలిని మహిషాసురమర్ధిని జననీ వరదాయిని. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. దుష్టులను దండించి శిష్టజనుల రక్షించి అభయాలను ప్రసాదించు శ్రీ దుర్గా భవానీ. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. నవరాత్రుల పూజలలో నగవులు చిందించుచు దాసజనుల కటాక్షించు జననీ మీనాక్షి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీ భవాని దీక్షభూని సేవించిన భక్తులకు కొంగు పసిడిగా నిలచి పాలించే తల్లి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. కొలుచుకున్న భక్తులకు కొండంత అండ నిలచి భోగ భాగ్యాలను ప్రసాదించు శంకరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. పసుపు కుంకుమ పువ్వులు గాజులు మాంగల్యము ముత్తైదువ భాగ్యమును ప్రసాదించు ఈశ్వరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ఆది అంతరహితమైన అనంత తేజోమయి మా విన్నపమాలకించి పాలించుము తల్లి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. రవిచంద్రులు నీ కనులు తారలు నీ కేశములు వీచే ఈ పవనాలు అమ్మా నీ శ్వాసలు. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీవాణి శ్రీలక్ష్మి శ్రీ గౌరీ రూపములతో త్రిమూర్తుల హృదయములు విహరించే తల్లి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి మహాశక్తి రూపిణి మహాప్రళయకారిణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. భద్రకాళి రుద్రకాళి జ్వాలాముఖి వైష్ణవి మహాటాట్టహాసిని ధూమ్రాక్షసంహారిణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. పుంగనూరు మండలం చెదల గ్రామంలో వెలిసి ఉండు శ్రీ 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 సప్తమాతృక సమేత చౌడేశ్వరి దేవి దసరా ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు శ్రీ మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది.
వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బోయగుంట గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుందాం జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. శాకాంబరి దేవి రూపంలో దర్శనమిచ్చిన శ్రీ బోయకొండ గంగమ్మ. పొంగనూరు అభివృద్ధికి 20 కోట్లు కౌన్సిల్ సమావేశంలో వెల్లడించిన చైర్మన్ అలీం బాషా. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.